బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? నీటిలో తడిసినా ఏమీ కాదు, అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది, కాబట్టి మంటలలో కాలినా పాడవదు. గట్టి పదార్థంతో తయారు చేస్తారు కనుక ఎంత ఎత్తు నుంచి కిందకి వదిలినా విరగదు. అదే బ్లాక్ బాక్స్. విమానాలు, హెలికాప్టర్లో తప్పనిసరిగా వీటిని అమర్చుతూ ఉంటారు. చిత్రం ఏమిటంటే బ్లాక్ బాక్స్ నల్లగా ఉండదు, నారింజ రంగులో ఉంటుంది. విమానం పేలిపోయినా, ముక్కలైపోయినా ఇది మాత్రం సురక్షితంగానే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. విమానం నడిపే సమయంలో పైలట్ల సంభాషణలను, ఇతర శబ్దాలను కొన్ని గంటల పాటు రికార్డ్ చేసే ఏర్పాటు దీనిలో ఉంటుంది. అంటే ప్రమాదానికి ముందు ఎవరేం మాట్లాడారో, శబ్దాలు ఏమిటో లాంటి సమాచారాన్ని బ్లాక్ బాక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే దీని పాత్ర చాలా కీలకమైంది. బ్లాక్ బాక్స్ ఒక యాంటీ వ్యవస్థ లాంటిదన్నమాట. ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్టీఆర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ అనే 2 శబ్దగ్రాహక యంత్రాలు ఇందులో ఇమిడి ఉంటాయి. ఇందులో ఎఫ్టీఆర్ యంత్రాల్లో విమానం ఎంత ఎత్తులో వెళ్ళింది, ఏ దిశలో వెళ్ళింది, ఎంత వేగంతో గాలి వీచింది లాంటి సాంకేతిక సమాచారం నమోదవుతూ ఉంటుంది. సివిఆర్ యంత్రంలో అన్ని రకాల శబ్దాలు కొన్ని గంటల పాటు నమోదై ఉంటాయి. ఈ సమాచారం మొత్తాన్ని పరిశోధించి విశ్లేషించడం ద్వారా నిపుణులు వాయువాహనాల ప్రమాదాలకు కారణాలేమిటో తెలుసుకోవచ్చు. అందుకే ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా వెంటనే బ్లాక్ బాక్స్ కోసమే వెతుకుతారు. నీటిలో మునిగిపోయినా సరే సునిశ్చితమైన అల్ట్రాసోనిక్ శబ్ద తరంగాలను వెలువరించే ఏర్పాటు కూడా దీనిలో ఉంటుంది. దీని ధర 7.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ యంత్రాల్లో అనుసంధానం చేసిన సెన్సార్లు విమానం అంతా అమరి ఉంటాయి. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కూడా కొంత సమాచారాన్ని నమోదు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశారని చెబుతారు. అయితే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వాడకం విస్తరించబడింది. ఇప్పుడైతే విమానంలో బ్లాక్ బాక్స్ తప్పనిసరిగా ఉంటుంది. మొదటిలో సమాచారం నమోదుకు మ్యాగ్నెటిక్ టేప్లను ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం దృఢమైన మెమరీ చిప్లను వాడుతున్నారు. మొదటిగా బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డర్ ఉండాలనే ఆలోచన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్ వారెన్కు వచ్చింది. అలా 1953లో ఆస్ట్రేలియాలో దీన్ని తయారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. కీప్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో శివతేజ్ ఫ్యాక్ట్స్.